హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ జగదీష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ ట్రైన్. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా మన నిజమైన స్వతంత్ర సమర యోధుల్ని మనం గుర్తించలేకపోతున్నాం. వాళ్ళకి దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో స్వతంత్ర సమర యోధులు అంటే ఎక్కువగా మనకి చెప్పే పేర్లు కానీ మనం చూసే ఫోటోలు కానీ ఒకటి గాంధీ, రెండు నెహ్రూ. ఇవి తప్ప మనకి ఇంకా ఏమీ కూడా కనపడవు. అండ్ రిమైనింగ్ స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పినా కూడా అంతంత మాత్రమే చెప్తారు. వాళ్ళకి ఎక్కడ కూడా పెద్ద పీట అనేది వేయలేదు. ఎక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగినా కూడా గాంధీ ఫోటో లేదా నెహ్రూ ఫోటో ఈ రెండే మనకైతే దర్శనమిస్తాయి. కానీ వాస్తవానికి ఆ యొక్క గౌరవానికి అర్హులైన ఒక్క వ్యక్తి ఉన్నారు. ఆయనే సుభాష్ చంద్రబోస్. మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఆయనే. అండ్ ఇంకా చాలామంది స్వతంత్ర సమర యోధులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ గారే ముఖ్యమైన కారణం. ఈ మాట నేను చెప్పట్లేదు. అప్పట్లో బ్రిటన్ యొక్క మాజీ ప్రధాని అయిన క్లెమెంట్ అట్లీ అయితే ఈ మాట చెప్తూ ఉంటారనమాట. సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని వాస్తవాలు ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఒక 5 to 10 minutes మీ వాల్యుబుల్ టైంని నాకు ఇవ్వండి. జస్ట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అందరికీ ముందుగా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే జనవరి 23, 1897 ఆయన జన్మించారనమాట. ఆయన ఆ రోజుల్లోనే ఒక సంపన్న కుటుంబంలో అయితే పుట్టారు. అంటే ఒక రిచ్ ఫ్యామిలీలో ఆయన అయితే జన్మించారు. ఆయన కాలేజ్ చదువుతున్న సమయంలో ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ మన ఇండియన్ స్టూడెంట్స్ని కొడితే అది చూసి తట్టుకోలేక ఆ ప్రొఫెసర్ చెంప పగలగొట్టారు. దాంతో ఆయన్ని కాలేజ్ నుంచి తీసేశారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఐసీఎస్కి ప్రిపేర్ అవ్వమని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారికి చెప్పారు. ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇది అప్పట్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట. ఆయన దాన్ని వితిన్ 6 monthsలోనే క్రాక్ చేశారు. యాక్చువల్గా అయితే ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే 2 లేదా 3 సంవత్సరాలు చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కానీ ఆయన వితిన్ 6 monthsలోనే దాన్ని అయితే క్రాక్ చేశారు. అంతే కూడా మంచి మార్క్స్ అనేవి ఆయన సాధించారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి ఆయన చూసి. ఎందుకంటే ఆయన అంతటి బ్రిలియన్. ఆయనకి ఒక జాబ్ ఆఫర్ అనేది కూడా వచ్చింది. కానీ ఆయన దాన్ని రిజెక్ట్ చేసి నా భారతదేశంలో ప్రజలు కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఎలాగైనా సరే స్వతంత్రాన్ని ఇవ్వాలి అనేసి గట్టి సంకల్పాలను అయితే ఆయన తీసుకున్నారు. అది రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతున్న రోజులు 1939. ఎలాగైనా సరే భారతమాతకు సంఖ్యలు అనేవి తీయాలనేసి ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఒక 3 దేశాలని సహాయం అడగకి ఆయన వెళ్ళారు. ఒకటి రష్యా, 2 జర్మనీ, 3 జపాన్. జపాన్ మనకి సహాయం చేయడానికి ఒప్పుకుంది. జపాన్కి బ్రిటిషర్స్కి గతంలో యుద్ధం జరిగినప్పుడు 40,000 మంది ఇండియన్ సోల్జర్స్ని జపాన్ తన దగ్గర బందీలుగా అయితే పెట్టుకుంది. ఆ 40,000 మంది ఇండియన్ సోల్జర్స్తోనే సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ని అయితే స్థాపించారు. ఇదే మన భారతదేశం యొక్క మొదటి ఆర్మీ. ఈ ఆర్మీతోనే మనం స్వతంత్రాన్ని అయితే సాధించుకోగలిగాం. ఆ 40,000 మంది ఇండియన్ సోల్జర్స్కి సుభాష్ చంద్రబోస్ గారు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని, ప్రధానాన్ని అయితే కలిగించారు. ఆ 40,000 మంది సోల్జర్స్తోనే సుభాష్ చంద్రబోస్ గారు మన యొక్క భారతదేశం మీదకి యుద్ధానికి అయితే వచ్చారు. అది కూడా మన భారతదేశం కోసమే. ఇది తెలియని మన భారతదేశంలో ఉన్న భారత సైనికులు 2.5 లక్షల మంది ఆ 40,000 మందితో పోరాడి వాళ్ళనైతే ఓడించారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించారనే వార్తలు అయితే వచ్చాయి. కానీ కొంతమంది దీన్ని నమ్మరు. ఆయన ఫ్లైట్ నుంచి తప్పించుకుని ఎక్కడికో వెళ్ళిపోయేదని అయితే చెప్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా ఆయన యొక్క మరణం అనేది మిస్టరీ కిందనే మిగిలిపోయింది. అప్పట్లో ఆజాద్ హింద్ ఫౌజ్లో ఒక 3 కమాండర్స్ ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు చేయకూడని తప్పు అనేది చేశారు. ఆ 3 కమాండర్స్ని ఉరి తీయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. అది కూడా ఒక పత్రికల్లో, అంటే ఎన్నో పత్రికల్లో ప్రచురించి భారతదేశం మొత్తం తెలిసేలాగైతే ఆ న్యూస్ని స్ప్రెడ్ చేశారు. ఎందుకు అంటే ఆ విషయం తెలిసాక ఇంకెవరు కూడా అలాంటి పనికి పూనుకోవాలనేసి వాళ్ళ యొక్క నమ్మకం అనమాట. కానీ వాళ్ళు చేయకూడని తప్పు అనేది చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న మన భారతీయులు రక్తం అనేది రగిలిపోయింది. 2.5 లక్షల మంది సైనికులు బ్రిటిషర్స్కి అయితే ఎగురు తిరిగారు. వీటినే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అయితే చెప్తూ ఉంటారు. వీటి గురించి మన సిలబస్లో ఎక్కడ కూడా అయితే మెన్షన్ చేసి ఉన్నదనమాట. నాకైతే గుర్తులేదు చెప్పినట్టు. సో మీకు ఏమన్నా గుర్తుంటే సిలబస్లో ఉంది వీటి గురించి అని కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఆ యొక్క ఉద్యమాలతోనే బ్రిటిష్ వాళ్ళు అయితే ఫిక్స్ అయ్యారు ఇండియాకి స్వతంత్రాన్ని ఇవ్వాలి అనేసి. అదే మన ఇండియాకి స్వతంత్రం రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఆ విధంగా మన ఇండియా అయితే స్వతంత్రాన్ని సంపాదించుకుంది. కానీ మనం సుభాష్ చంద్రబోస్ గారికి దక్కాల్సిన గౌరవాన్ని అయితే ఇవ్వట్లేదు. ఇప్పటికీ కూడా ఆయనకి ఆ వాల్యూని ఇవ్వట్లేదు. ఇకనైనా సరే
ఫ్లాగ్ పోస్టింగ్ చేసేటప్పుడు అక్కడ గాంధీ ఫోటో నెహ్రూ ఫోటో కాకుండా కొంచెం సుభాష్ చంద్రబోస్ గారి ఫోటోని అనేది పెట్టండి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అనేది ఆయనకి ఇవ్వండి. అలాగే పిల్లలకి కూడా ఆయన గురించి చెప్పండి. మనకి ఇండిపెండెన్స్ రావడానికి, మనం ఇంత స్వేచ్ఛగా బతకడానికి రీజన్ సుభాష్ చంద్రబోస్ గారు, ఏ గాంధీనో నెహ్రూనో కాదు అని పిల్లలకి స్ట్రాంగ్గా అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే వీళ్ళ గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి మన సిలబస్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసి ఉండదన్నమాట. రాజకీయ నాయకుల గురించే ఉంటుంది. కాబట్టి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మీదే. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతకి జై.